సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. మిమ్మల్ని ఈ క్వశ్చన్ కూడా అడగాలి సార్. ఏంటంటే వంశం అంటారు, అబ్బాయే వంశాన్ని నిలబెట్టేది అని అంటారు. మరి అంటే తల్లి పోలికలు పిల్లలకి రావట్లేదా? తల్లి పోలికలు నెక్స్ట్ వంశానికి వెళ్ళడం లేదంటారా? అబ్బాయి అయితేనే వంశం నిలబెట్టాలని ఎందుకు అనుకుంటున్నారు ప్రజలు? అమ్మాయిలు పుట్టినా కూడా యాజ్ ఆన్ టుడే ఎంతమంది అబ్బాయిలకి ఎంతమంది అమ్మాయిలు ఉన్నారని మీకు కూడా తెలుసు లెక్కల ప్రకారం. సో ఎందుకు ఇక్కడే ఉండిపోయారంటారు జనం? కారణం ఏమిటి? అంటే వంశం అన్న ఐడియానే నాకేంటో అర్థం కాదండి. అది కుటుంబం అంటే వీ కెన్ అండర్స్టాండ్. తల్లి తండ్రి రెండు వైపులా మళ్ళీ తల్లిదండ్రులు కొంచెం ప్రాక్టికల్గా ఎంత సాధ్యమో అంతవరకు దిస్ ఈజ్ మై ఇన్పుట్, జెనెటిక్ ఇన్పుట్, కల్చరల్ ఇన్పుట్, ఎకనామిక్ ఇన్పుట్. ఫర్ ఎగ్జాంపుల్. కానీ ఈ వంశం అన్నది రియల్లీ ఒక పేట్రియార్కికల్ ఐడియా. మగపిల్లల్నే ఆలోచించి వంశం అంటే ఏంటండి? ఇట్ మీన్స్ నథింగ్. అది మొదటి విషయం. అయితే అసలు వంశాలన్నీ కూడా అంటే ఫ్యామిలీ హెరిటేజ్ అంతా మగవాళ్ళ సైడ్ నుంచే వస్తుంటే ఆడవాళ్ళు దేనికి మగవాళ్ళనే పిల్లల్ని పుట్టించమనండి. అంటే ఉమెన్ యొక్క కాంట్రిబ్యూషను, పార్టిసిపేషను ఇన్ ఫ్యామిలీ లైఫ్ ఆర్ ఇన్ ద జనరేషన్, ద క్రియేషన్ ఆఫ్ ద నెక్స్ట్ జనరేషన్, ప్రాజెనీ, ఇదంతా కూడా విస్మరించిన ఒక కల్చరల్ సోషల్ అప్రోచ్ అండ్ యాటిట్యూడ్. వంశం మీన్స్ నథింగ్. మగపిల్లల నుంచే వచ్చేది వంశం అన్నది నాన్ సెన్స్. మరి ఆడపిల్లలు పుడితే ఏం చేయాలి? మరి వాళ్ళకి జీన్స్ ఏమిటి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏ క్రోమోజోమ్స్ నుంచి వస్తున్నాయి? ఇద్దరి నుండి వస్తున్నాయి కదా. అంటే ఇదంతా మేల్ డామినేటెడ్ కల్చర్లో వచ్చిన భావన. మనం మారాలి కూడా. ఒక 200-300 ఏళ్ల క్రితం ఈ కాన్సెప్ట్స్, ఈ ఐడియాస్ యాక్టివ్గా సొసైటీని డిసైడ్ చేస్తూ ఉన్నాయి. సొసైటల్ ట్రెండ్స్ కానీ చాలా మారింది కదండి. వాళ్ళ ఆడవాళ్ళకి 200 ఏళ్ల క్రితం ఉన్నట్టు పరిస్థితులు లేవు. ఇట్స్ స్టిల్ నాట్ గుడ్. కానీ ఆ పరిస్థితి ఈ పరిస్థితికి కంపారిజన్ లేదు. థింగ్స్ ఆర్ బికమింగ్ బెటర్. ఈ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ మన ఆడవారు అంటే మన తల్లులు, మన చెల్లెలు, మన అక్కలు, లేకపోతే భార్యలు, అంటే ఒకళ్ళకి చాలామంది భార్యలు కాదండి, మన లైఫ్ పార్ట్నర్స్, వీళ్ళందరూ కూడా సమోజ్జీలుగా ఉండటానికి ఏ సోషల్ కండిషన్స్ హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఆ ఆలోచనలో వంశం అన్నదానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ ఈ డెవలప్మెంట్కి అది అడ్డం కూడా వస్తుందని మనం అనుకోవచ్చు. బట్ దిస్ ఈస్ ది ఓల్డ్ కల్చర్. వీ కెన్ లీవ్ ఇట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఇంత సింప్లిసిటీ నిజంగా మీకు మామూలు ప్రజల మధ్య వెళ్ళడం మీకు ఇబ్బంది అనిపించట్లా? సింప్లిసిటీ కాదండి, అది నా అలవాటు అండి. ఆటోలను బస్సులోనే వెళ్తారు. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలి అన్న కోరిక. అందరము కార్లలో తిరిగితే రోడ్లన్నీ ఇప్పుడు ఎట్లా ఉన్నాయో అట్లా ఉంటాయి. సో ఇట్ ఈస్ బెటర్ టు గో బై బస్ అని, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు బార్క్లేస్ బ్యాంక్ వెళ్ళాను, వెళ్ళేసి పాస్పోర్ట్ రిలేటెడ్ మ్యాటరే. పాస్పోర్ట్ రెన్యువల్కి మీ ఐడెంటిటీని కన్ఫర్మ్ చేయాలి ఎవరో. ఐడెంటిటీ కన్ఫర్మేషన్ అంటే ఏంటి? ఎవరు చేయొచ్చు? సాలిసిటర్ చేయొచ్చు. అంటే మన కాని దేశం కదండి. ఇక్కడంటే మనం గెస్టెడ్ ఆఫీసర్తో పెట్టించుకుంటాం, అక్కడ కాదు. సో యూ కెన్ గో టు సాలిసిటర్. ఆయన 15 నుంచి 25 పౌండ్లు తీసుకుంటాడు. మరి మనం ఇమ్మీడియట్లీ క్యాల్కులేట్ చేస్తాం కదా, 15 ఇంటూ అప్పుడు 60 రూపాయలు అనుకుంటా. అమ్మో 15 ఇంటూ 60 మనం అని చెప్పడానికి. సో సాలిసిటర్ వద్దు. డాక్టర్ కూడా చేయొచ్చు, మన జనరల్ ప్రాక్టీషనర్, జీపీ. మన అందరం కూడా ఒక డాక్టర్కి అటాచ్ అయి ఉంటాం అన్నమాట ఆ దేశంలో. సో జీపీ చేయాలి, ఆయనకి డబ్బులు ఇవ్వాలి. ఫ్రీగా ఎవరు చేస్తారంటే మీ బ్యాంకర్ చేస్తారు అని చెప్పారు. సో ఆ కాగితాలు తీసుకుని మా బ్యాంక్కి వెళ్ళాను. వెళ్ళేసేసి ఇట్లా నా ఐడి కన్ఫర్మ్ చేయటానికి అట్లా చేస్తామన్నాడు. నా ఐడి చూసి నువ్వు నాకు అకౌంట్ ఓపెన్ చేసావు కదా, ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేసి వాడే వీడు అని చెప్పు, అంతే నేను అడిగేది. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ బ్యాంక్ వీ డోంట్ డూ దిస్ అని అన్నాడు. ఏందో రెస్పాన్సిబిలిటీ అన్నాను. అంటే 11 నెలలే అయింది కదా నువ్వు ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసి, 12 నెలల దాకా మేము ఐడెంటిటీని కన్ఫర్మ్ చేయము అన్నాడు. అంటే ఏంటా రూల్ అన్నా. అంటే మిస్యూజ్ అవ్వచ్చని మా అభిప్రాయము అన్నాడు. అంటే చాలా తెలివైన దేశంలాగా ఉందండి ఇది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో వెనక వైపు
దిస్ ఈజ్ బేరింగ్ ది లైక్నెస్ ఆఫ్ బాబు గోగినేని అని నువ్వు సంతకం పెడితే అది తీసుకుని నేను మిస్యూజ్ చేస్తాను, అది ఎక్కడ చేయగలను చెప్పు అన్నాను. లేదు లేదు, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ బ్యాంక్ వీ కాన్ డూ దిస్ అన్నాను. అయితే అకౌంట్ క్లోజింగ్ ఫామ్ ఇయ్యి అన్నాను. అకౌంట్ క్లోజింగ్ ఫామ్ సంతోషంగా ఇచ్చేసాడు అనమాట. ఇచ్చేసి ఇదేంటి ఇండివిజువల్ అకౌంట్ ఆర్గనైజేషనల్ అకౌంట్ క్లోజ్ చేయాలి అది అన్న. నీకు ఆర్గనైజేషనల్ అకౌంట్ ఉందా అన్నాడు. అవును, మా ఆర్గనైజేషన్కి బాగానే ఉన్నాయి మీ దగ్గర డబ్బులు, నిజంగా ఎక్కువ లేవు కానీ నేను అన్నాను. అంటే అట్లాగా ఇంకెవరితో అయినా మాట్లాడతావా అన్నాడు. ఎవరైనా నీకు తెలుసా ఈ బ్యాంకులో అన్న. అందరు తెలుసు, నువ్వే కొత్తగా వచ్చినట్టున్నావు అన్న. వాళ్ళతో మాట్లాడతావా అన్నాడు. అట్ట మాట్లాడతాను, మీరు రెస్పాన్సిబుల్ బ్యాంక్ కదా, మీ రూల్స్ నేను బ్రేక్ చేస్తే ఎట్లా అన్నాడు. నేను ఆ మాట అనేటప్పుడు వాడికి కొంచెం భయం వేసింది. నేను వెళ్ళి మాట్లాడినా అన్నాడు. అట్లా కాదు, నీ బాస్ని పిలువు అన్నా. బాసు బిజీగా ఉంటాడు. పర్లేదు, నాకు నేనే బాస్ని, నేను ఇక్కడ సాయంత్రం వరకు కూడా కూర్చోగలను, బాస్ గారు ఎప్పుడు ఫ్రీ అవుతారో అప్పుడు ఐ విల్ మీట్ హిమ్ అన్నా. సో ఐ వెయిటెడ్. 15 నిమిషాల్లో ఏంటి వీడు వెళ్ళడం తెలిసిపోయింది కదా, బాస్ గారు ఈజ్ అవైలబుల్ రమ్మన్నారు. వెళ్ళాను. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ అన్నాడు. బట్ ఐ నో వాట్ హ్యాపెండ్ అన్నాను నేను. అంటే ఐ కాంట్ వెరిఫై అన్నాడు. నో నీడ్ టు వెరిఫై, యూ కాల్ దట్ ఫెలో, యూ మేక్ హిమ్ సిట్ నెక్స్ట్ టు మీ. పెద్ద ఇబ్బంది ఏం లేదు, నువ్వు ఎవిడెన్స్ విషయం మాట్లాడవాక అసలు ఏం జరిగిందో తెలుసుకో అన్న. ఒక వారంలో నాకు చైర్మన్ ఆఫ్ బార్క్లేస్ బ్యాంక్ నుంచి అపాలజీ లెటర్ వచ్చింది. ఓకే, సేయింగ్ వీఆర్ సారీ దట్ దిస్ హెస్ హ్యాపెండ్. ఒకసారి సో ప్రతి చోట ఇలా ఫైట్ చేయాల్సి వచ్చింది మీరు? ఫైట్ కాదండి, ఎస్సర్షన్. దెబ్బలాట ఏముందండి ఇక్కడ? అదేలేండి. ఇప్పుడు నార్మల్ కామన్ హ్యూమన్ బీయింగ్ని ఆడుకోవటం అన్నది తప్పు. ఐఎమ్ ఏ నార్మల్ కామన్ హ్యూమన్ బీయింగ్. ఐ గో అండ్ డూ లైక్ ఎవ్రీ వన్ ఎల్స్, అందరిలాగానే క్యూలో ఉన్నాను. బట్ దిస్ వాజ్ రాంగ్. అండ్ వీళ్ళు పెద్ద తురుములేం కాదు, వీళ్ళు ఒక పొజిషన్లో ఉన్న కారణంగా దే ఆర్ అబ్యూజింగ్ ఇట్. ఒక్కొక్కసారి మై వైఫ్ సేస్ ఇట్ ఈస్ ఓవర్ యాక్షన్. నేను ఒకసారి ప్యారిస్ వెళ్ళినప్పుడు ఎవరో రోడ్డు మీద ఒక ప్రదర్శన చేస్తున్నారనమాట. దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ హౌ టు చాప్ యువర్ వెజిటబుల్స్, దే ఆర్ సెల్లింగ్ దట్. ఓకే, అయితే చాలా బాగా చెప్తున్నారు వాళ్ళు. ఐ రికార్డెడ్ దట్. నేను లాంగ్వేజ్ టీచర్ని కదా, సో రోడ్డు మీద మార్కెటింగ్ ఇట్లా ఉంటుంది ప్యారిస్లో, దాంట్లో వాడే పదాలు ఇవి, వాళ్ళు యూజ్ చేసే ఎక్స్ప్రెషన్ ఇది అని చెప్పడానికి. ఓకే, సో ఐ వాజ్ రికార్డింగ్ దాట్. ఒక ఆవిడ వచ్చేసి ఇది తప్పు, నువ్వు రికార్డ్ చేయకూడదు అంది. నిన్ను కాదమ్మా నేను చేసేది, ఆయన కదా నువ్వు అనాల్సింది, నువ్వెవరివి అని అన్నాను. కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నాను. ఓకే. మ్యూజియం ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అని ఒకటి ఉందండి. ఇట్ ఈస్ రియలీ ఎ ఫ్యాసినేటింగ్ ఎగ్జిబిషన్. అది 1500s 1600sలో ఫ్రాన్స్లో ఉన్న టెక్నాలజీ. అప్పుడు 10 గంటల రోజులు ఉండేవి ఫ్రాన్స్లో, అట్లాగే 10 రోజుల వారాలు ఉండేవి. వాటికి అనుగుణంగా క్యాలెండర్లు, క్యాల్కులేషన్. ఇట్స్ అ ఫ్యాసినేటింగ్ ప్లేస్. అక్కడికి వెళ్ళామన్నమాట, ఐ అండ్ మై వైఫ్ సహనా. వెళ్తే ఇట్లా లోపలికి వెళ్తున్నాము. నా దగ్గర ఒక మంచి కెమెరా ఉన్నదన్నమాట. నాది కాదు, ఎవరిదో తీసుకున్నాను నేను. నా మెడలో వేలాడుతుంది. ఆ కెమెరాని చూసి ఎవరో ఒక సెక్యూరిటీ లేడీ వచ్చేసి ఈ కెమెరా నీదేనా అని అడిగింది. అవును నాదే అనేసి ముందుకెళ్తాను. కొంచెం వెలగటం ఒకసారి టైం పడుతుంది. ఒక 10 అడుగులు వేసాక ఏంటంటే నేను వెళ్తూ ఉంటే ఎవరో వచ్చి నీ కెమెరా నీదా అని అడిగారా. ఏంటి కదా అని మళ్ళీ వెనక్కి వెళ్ళాం. వెళ్ళి అమ్మ నువ్వు ఏంటి నా కెమెరా నాదేనా అని అడిగావు, ఏంటి కారణం? ఏం లేదు ఎవరిదో పోయింది అందుకని అడిగాను. అంటే ఏంటి అర్థం అన్నా. ఏం లేదు సార్ ఎవరిదో పోయింది అందుకని అడిగాను. పోయిన కెమెరా రంగేంటి అన్నా. అంటే నాకు తెలీదు అంది. పోయిన కెమెరా యొక్క బ్రాండ్ ఏంటి అన్నాను. నాకు తెలీదు అంది. అంటే ఏమి పోయిందో తెలీదు, అది ఎట్లా ఉంటుందో తెలీదు, కానీ దొరికిన మొదటి వ్యక్తిని ఆ కెమెరా దొంగ కెమెరా అని అడిగినట్టు. అంతే కదండి. అంతే కదా. నీ పేరేంటి అన్న. నేను చెప్పను అంది. దెన్ రిసెప్షన్ ఉంది అక్కడ.
అక్కడికి వెళ్ళి ఆవిడ పేరేంటి అన్న, నేను చెప్పనంది. అయితే నీ పేరేంటన్న, ఇట్లా డైరెక్టర్ లెవెల్ దాకా తీసుకెళ్ళాను. ఓకే. My wife thinks it was overdoing it. I think it is teaching a lesson on how to deal with these sensitive matters. Are you dealing with stolen property అన్నది is the అంతర్లీనంగా ఉన్న మెసేజ్. ఐఎమ్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్ దట్. అది అదంతా అయిపోయింది. బట్ ద మ్యూజియం ఈజ్ ఇంపార్టెంట్ కదా. ఇదేదో ఇన్సల్ట్ జరిగిందని సో మ్యూజియం చూడటానికి మళ్ళీ వెళ్తుంటే లిఫ్ట్లో ఆవిడే కనిపించింది మళ్ళీ. ఏమ్మా నీ పేరు చెప్పలేదన్న. పాపం ఏడ్ చేసిందండి ఆవిడ. నేను అట్లాంటి దాన్ని కాదు, నేను అదంటే సరేలే ఐ విల్ నాట్ కంప్లైన్ అని ఆవిడ ముందే పేపర్ చింపేశాను, కంప్లైంట్ పేపర్. ఓకే. అంత చెడ్డోని కాదు చూడండి, ఆవిడ ఏడవంగానే చింపేశాను.